నందుకు వైఎస్ఆర్సీపీ నేత వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పటికీ చేసింది కేవలం 15,000 కోట్లు. ఇంకా 4-5 విడతల రుణమాఫీ జరగవలసి ఉంది. ఇవ్వాల్సింది ఇప్పుడు 4-5 దశల రుణమాఫీ 8,500 కోట్లు ఉంది. అంటే మీరు ఇచ్చిన ప్రధానమైన 12 హామీల్లో మొదటి హామీ రుణమాఫీనే ఈ రోజు వరకు పూర్తి కాలేదు. అలాగే డ్వాక్రా రుణాల మాఫీ, వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పటికి 14లో 14,204 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. ఇప్పుడు వడ్డీతో కలిపి ఎన్ని 24 కోట్లు దాటిపోయింది. సాక్షాత్తు పరిటాల సునీత గారే అసెంబ్లీలో ప్రకటించారు, మేము ఏ డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు అని చెప్పి. అట్లాగే యువతకు ఉద్యోగం లేకపోతే ఉపాధి, ఇంటింటికి ఉద్యోగం. ఈ రాష్ట్రంలో మీరు దాదాపుగా 1,72,00,000 కుటుంబాలుంటే ఎన్ని కుటుంబాలకి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కుటుంబాలకి నిరుద్యోగ భృతి ఇచ్చారు? అంతేకాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చివరి 3 మాసాల ముందు నుంచి ఇవ్వటంలోని ఆంతర్యం. అలాగే ప్రధానంగా చెప్పిన వాటిలో నేను 5-6 అంశాలనే ప్రస్తావిస్తా ఉన్నాను. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి పేదకి, అర్హత కలిగిన ప్రతి పేదకి 1,50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఉచితంగా గృహాలు ఇస్తా ఉన్నారు. ఎన్ని ఇళ్లకి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు? పేద పిల్లలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తాం. కాలేజీ విద్యార్థులకి ఐప్యాడ్లు ఇస్తా ఉన్నారు. ఎన్ని ఇచ్చారా? ఎన్ని అమలు జరిగినాయా? అలాగే బెల్ట్ షాపులన్నిటికీ రద్దు చేస్తామని చెప్పారు. ఈ రోజుకి ఎన్ని చోట్ల బెల్ట్ షాపులు ఉన్నాయో నేను చూపిస్తాను. అట్లాగే ఎన్టీఆర్ సృజల స్రవంతి కింద 2 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? ఈ ప్రధానమైన మీరు ఇచ్చిన హామీల్లోనే ఏ ఒక్క హామీ, ఈ 600 కాదు కదా, ఈ ప్రధానమైన హామీలే సంపూర్ణంగా అమలు జరగనప్పుడు మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పి తీర్మానం చేయటం ఎంతవరకు సబబు? మీరు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఎవరు చెప్పవలసిన పని లేదు. అందరికీ దీంట్లో ఉన్న వాస్తవాలు తెలిసి, మీరు చేసింది చెయ్యింది, డ్వాక్రా రుణాల మాఫీ చేసింది లేనిది మహిళలకు తెలుసు, రైతు రుణాల మాఫీ చేసింది లేనిది రైతులకు తెలుసు, విద్యార్థులకి మీరు ఐప్యాడ్లు ఇచ్చింది లేనిది విద్యార్థులకు తెలుసు. మరి మీరు ఏది చెయ్యనప్పుడు అన్నీ చేశాము, మళ్ళా కొత్త మేనిఫెస్టో కమిటీ చేస్తున్నాం అదే సభ్యులతో అంటే మీరు రాష్ట్ర ప్రజలను మరొక్కసారి మోసం చేయటానికి రంగం సిద్ధం చేయటం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకప్పుడు హిట్లరు వాళ్ళ పార్లమెంట్లో ఒక కోడిని పట్టుకొని బతికుండగానే దాని ఈకలన్నీ పీకి కింద వేసాడంట. చూసేవాళ్ళు ఏంటి ఇట్లా చేస్తా ఉన్నాడని చెప్పి అనుకున్నారంట. కానీ ఆ ఈకలు పీకుతా ఉంటే ఆ కోడి బాత్తో విలవిల్లాడుతూ ఉందంట. అయిపోయిన తర్వాత చేతితో 4 గింజలు తీసి కింద పడేసి ఆ కోడిని కింద పడేస్తే ఆ కోడి అప్పుడు దాకా బతికున్న కోడికి ఈకలు బీగుతా ఉంటే ఆ బాధ అంతా మర్చిపోయి ఆ గింజలు తింటాం మొదలెట్టిందంట. ఆ రీతిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా మీరు మోసం చేద్దామా అని అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు మేనిఫెస్టో కమిటీ 14లో వేసి చెప్పిన 600 హామీల్లో ప్రధానమైన 12 హామీలే సంపూర్ణంగా నెరవేర్చండి. కొన్ని హామీలు అసలు అంటుకొని మీరు మళ్ళా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తా ఉంటే కొత్త కమిటీని పెట్టి, కొత్త మేనిఫెస్టో కమిటీ మళ్ళా కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతూ, పాత హామీలు అమలు చేయకపోగా పసుపు కుంకాలని చెప్పి మహిళలకి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి 3 విడతలుగా మహిళల మోసం చేయబోవటం, అలాగే 94 లక్షల మందికి సెల్ ఫోన్లు ఇస్తామని చెప్పి సెల్ ఫోన్లు సేకరించడానికి చివరి నిమిషంలో మళ్ళీ ఒక కమిటీని, అలాగే రైతులను ఆదుకుంటాం అని చెప్పి రైతులకు 1000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లకు జమ చేయటం. ఇదంతా కోడికి హిట్లరు చివరి గింజలేసిన బాపతే తప్పితే వీరికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉందా? ప్రజల మంచి కోసం ఇవన్నీ చేస్తా ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వాస్తవాలన్నీ గమనించండి. చిత్తశుద్ధితో రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎన్నికలకు ముందు హామీ ఇస్తే తొలి సంతకం ప్రారంభించి ఒక్క కలం పోటుతో రుణమాఫీ చేశారు. విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తానంటే ఆనాటికి 1,250 కోట్లు, ఈనాటి బడ్జెట్ ఆ రోజు లేదు.
కానీ ఒక్క రోజులోనే ఆయన విద్యుత్తుకు సంబంధించిన బకాయిలన్నీ మాఫీ చేశారు. కానీ మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా అమలు చేశారన్నది ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చివరిలో ప్రభుత్వ ధనంతో పేద ప్రజలు అందరినీ మోసం చేసి ప్రభుత్వ డబ్బులతో ఓట్లు కొనాలని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. చంద్రబాబు గారు తొలి 5 సంతకాలు నేను పెట్టి ఏమైతే పథకాలు అమలు చేస్తాను అని చెప్పారో ఆ 5 అమలు చేశారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక అలాగే మా మంత్రి, మైలవరం మంత్రి, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా నేను రాగానే డబ్బు సంచులతో వస్తున్నాడని చెప్పి ప్రతి వేదిక మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తానే ఉన్నాడు. అలాగే బీసీని కాదని ఓసీని తెచ్చారు, ఏదో ఈయన చూసి వచ్చినట్టు, ఈయన సమక్షంలో జరిగినట్టు, ఈయన పెద్ద ప్రత్యక్ష సాక్షి అయినట్టుగా ప్రజలను నమ్మబలగటం కోసం 33 కోట్ల రూపాయలు ఇచ్చి జోగి రమేష్ గారి టికెట్ కొనుక్కున్నారని అసత్యారోపణ చేస్తాడు. ఇతను దాసరి జై రమేష్ గారు వైఎస్ఆర్ పార్టీలో చేరేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిస్తే ఇతను వెంటనే జై రమేష్ గారిని విమర్శలకి అందుకున్నాడు. జై రమేష్ గారు జగన్ గారిని కలవటానికి ఒకరోజు ముందు రమేష్ గారికి ఫోన్ చేసి, మీరు జారొద్దు, మీరు ఉండండి, నేను చంద్రబాబు గారితో మాట్లాడి మీకేదో న్యాయం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి ప్రస్తావించబోతే రమేష్ గారు ఇతనికి పిచ్చి చివాట్లు పెట్టారు. నువ్వెంత, నీ బొతికెంత, నువ్వెవడరా నాకు మేలు ఇది చేయడానికి. ఎందుకంటే జై రమేష్ గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఇతను మధ్యలో అదృష్టం కలిసి వచ్చి శాసనసభ్యుడయ్యి అసలు పార్టీ పూర్వాపరాలు తెలియని వ్యక్తి ప్రతి ఎన్నికలో రమేష్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఎన్నికలకు సంబంధించిన నిధులు ఇవ్వండి, నాకు సాయపడండి అని బతిలాడిన వ్యక్తి ఇతను స్థాయి మర్చిపోయి జై రమేష్ గారిని ఏదో నేను చంద్రబాబు గారితో మాట్లాడి ఏదో చేస్తానన్నాడు. అది రమేష్ గారు చివాట్లు పెట్టడం, జగన్ గారిని కలవటానికి ముందు రోజు ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి కలిసిన తర్వాత వెంటనే ఏమన్నాడు, హైదరాబాద్లో వీళ్ళకి వ్యాపారాలు, కేసీఆర్ గారు ఏదో ప్రలోభ పెట్టారు, భయపెట్టారు, కాబట్టి ఈయన పార్టీ మారుతున్నాడు, పార్టీ మారి పార్టీ మీద నిందలేస్తున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు మీరెవరు, జై రమేష్ గారు ఎవరు? మీకు 1994లో ఎర్రంరెడ్డి రామకృష్ణ గారికి అని చెప్పి మొదట ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే వారు టికెట్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటే బీఫాము వీళ్ళు బలవంతంగా ఆయన లాక్కొని ఆయన నానా దుర్భాషలాడి లక్ష్మీపార్వతి గారిని బెదిరించి చివరి నిమిషంలో టికెట్ తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పుణ్యంతో మీకు అవకాశం దొరికి పోటీ చేసి తర్వాత అదే ఎన్టీ రామారావు గారి మీద, ఆ తారక రామారావు గారి పెట్టిన పార్టీ వ్యవస్థాపకుడి మీద చెప్పులు ఇసిన మీరు ఈరోజు దాసరి రమేష్ గారిని బురద జల్లటానికి వాళ్ళ పార్టీ నుంచి కాకుండా పక్క పార్టీకి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పి నువ్వు అడ్డగోలు ప్రాలాపనలు చేస్తా ఉన్నావు. నిన్న ఈ పేపర్ స్టేట్మెంట్లో చెప్తా ఉన్నాడు, 1994లో 99లో అన్ని పర్యాయాలు వాళ్ళ అన్నగారికి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం అని చెప్తా ఉన్నాడు. 94లో మీరెవరో ఇవ్వాల టికెట్, ఎన్టీ రామారావు గారు అన్నగారే ఇచ్చారు. అసలు ఆ రోజు తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈరోజు ఏమీ లేదు. ఆ పార్టీ స్థానంలో రాముడి సంతతి పోయి ఈరోజు మిగిలిన వాళ్ళంతా రావణ సంతతే మిగిలారు. ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి కట్టు కథలు, అభూత కల్పనలు అల్లి ప్రజల్ని మభ్యపెట్టి, ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే మైలవరం నియోజకవర్గానికి వచ్చి 2 పర్యాయాలు గెలిచి మంత్రి అయిన ఇతను సాక్షాత్తు మైలవరం నడి బొడ్డున నిలబడి పత్రికా సోదరులున్న సమక్షంలో మీ మైలవరం వాళ్ళు ఎవరు నాకు ఓట్లేలా, ఏదో అటు పక్క కొన్ని గ్రామాలు వేసినందువల్ల నేను గెలిచాను అని చెప్పి ఇతను ఈ 2019 ఎన్నికల్లో డీలిమిటేషన్ అయ్యి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే పక్క నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి 4.5 సంవత్సరాలు బట్టి వదిలేసి నేను వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగదు అని రూఢి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు. నేను ఇతన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, 2019 ఈ 6 మాసాలకు పూర్వం 14 నుంచి 19 దాకా నువ్వు ఎన్ని పర్యాయాలు మైలవరం వచ్చావు, ఈ 6 మాసాల్లో ఎన్నిసార్లు వచ్చావని అడుగుతా ఉన్నా. అంతేకాదు
ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఒక్కసారి మైలవరం నియోజకవర్గంలో ఒక్క చోట ఇతనికి పేదలు కనిపించారు. పక్కన ఉన్న నూజివీడులో కనిపించలా, తిరువూరులో కనిపించలా, నందిగామలో కనిపించలా, జగ్గేపేటలో కనిపించలా. గడిచిన వారం రోజుల్లో దాదాపుగా 10 చోట్ల అన్న క్యాంటీన్లని, దొంగ క్యాంటీన్లు పెట్టి ప్రజలను మోసపుచ్చాలని చూస్తున్నాడు. జక్కంపూడిలో, అట్లాగే ఇబ్రహీంపట్నంలో, కొండపల్లిలో, మైలవరంలో, రెడ్డిగూడెంలో టెంట్లేసి హడావుడిగా పెడతా ఉన్నాడు. అలాగే నేను పురగుట్టలో పేదలకి జవాబు పత్రాలని చెప్పి దొంగ పట్టాలు ఇస్తుంటే ఆ రోజు అడ్డుకోవటం జరిగింది. మీరు నిజమైన పత్రాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి, అంతేగాని పేద ప్రజలను మోసం చేసి 2 సార్లు వాళ్ళ ఓట్లు వేసుకొని గెలిచిన నువ్వు ఎందుకు వాళ్ళని మోసం చేస్తావంటే నేను పట్టాలు ఇస్తుంటే వసంత కృష్ణప్రసాద్ అడ్డుకుంటున్నాడని చెప్పి దుష్ప్రచారం చేశాడు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు 2009లో సేకరించి పెట్టిన భూమిలో తన అనుయూయులకి వాళ్ళకి ఆ కొన్న భూమిలో ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వకుండా మొన్న హడావుడిగా పట్టాలు ఇవ్వటం, ఆ పొరగుట్ట ఇవ్వటానికి కుదరదని చెప్పి అధికారులు చెప్తే ఆపి నువ్వు చేయగలిగి ఉండి ఈ రోజు వరకు అసలు విషయాల మీద దృష్టి పెట్టకుండా నిన్న హడావుడిగా భూ బదలాయింపు చేశారు. ఇరిగేషన్ శాఖకు చెందిన భూమిని రెవెన్యూకి నిన్న జరిగింది. ఈ రోజు CCLAకి వెళ్ళింది ఆ ఫైలు. హడావుడిగా చేస్తున్నాడు. ఈ పని నేనేం అడుగుతా ఉన్నా అంటే ఇంత హడావుడిగా చివరి నిమిషంలో చేయాల్సిన పని ఏంటి? నువ్వు 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నావు, 5 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నావు. నీ శాఖకు సంబంధించిన భూమి ఈ బదలాయింపు ప్రక్రియ సాఫీగా జరిపి పేదలకి నువ్వు పట్టాలు ఇచ్చి ఉండొచ్చు కదా. ఈ చివరి నిమిషంలో అసలైన లబ్ధిదారులు ఎవరు, అర్హులు ఎవరు, నిజమైన పేదవాళ్ళు ఎవరని గమనించకుండా హడావుడిగా చేస్తా ఉన్నావు. ఇది నీ వల్ల సాధ్యపడిన విషయాన్ని కూడా చివరిదాకా చేయకుండా వసంత కృష్ణప్రసాద్ విమర్శిస్తా ఉన్నాడు. నేను ఇబ్బందులు పడతా ఉన్నాను, నాకు నా ఉనికికి ప్రమాదం జరగబోతా ఉందని చెప్పి హడావుడిగా చేస్తా ఉన్నావు. ఏదేమైనా నువ్వు ఎవరిని ఎద్దేవా చేసినా, ఎన్ని వెకిలి మాటలు మాట్లాడినా రాబోయే ఎన్నికల్లో నీ ఓటమి కోసం ప్రజలందరూ నిన్ను ఓడించడానికి ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ దొంగ మేనిఫెస్టోలు ఎన్ని చేసినా చివరి నిమిషంలో ఎవరిని మభ్యపుచ్చాలనుకున్నా ప్రజలు మోసపోరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ 93 లక్షలు 94 లక్షల సెల్ ఫోన్లు సేకరించడానికి ఒక కమిటీని వేశారంట. ఆ కమిటీ ఒక్కరోజు రాష్ట్రంలో మరంటే ముందుగానే అది కూడా కుంభకోణం అయి ఉండొచ్చు బహుశా. వాళ్ళతో మిగిలిపోయిన సెల్ ఫోన్లు, పాత మోడల్ సెల్ ఫోన్లు, పనికిరాని సెల్ ఫోన్లు తీసుకొచ్చి ప్రజలకు ఇంకొక తాయిలం ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుందని తెలుస్తా ఉంది. ఏదేమైనా సరే వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ తెలుగుదేశం ప్రభుత్వానికి దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి ఆషాఢభూతులకి సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.